నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మా అన్నయ్య కూతురు చిన్నారి పుట్టినరోజు పార్టీకి తన స్నేహితుల్ని ఆహ్వానించిందండి. పెద్దలకి ప్రవేశం లేని ఆ పిల్లల పార్టీ ఏర్పాట్లలో సహాయపడటం కోసం నేను కూడా వెళ్ళాను. మామిడి తోరణాలు, పూలు, ముగ్గులతో ఇంటిని అలంకరించాం. రంగురంగుల బెలూన్లను, కాగితం రిబ్బన్లను అంతటా కట్టేశాం. కేకులు, క్యాండిల్స్, మెరుపుల టోపీలు అన్నీ సిద్ధం చేసేసాం. పేపర్ ప్లేట్స్, చాక్లెట్స్, స్వీట్స్, పలహారాలు అన్నీ ముందే సర్ది పెట్టేశాం. అంతేకాదండి, చిన్నారి చిట్టిపట్టి స్నేహితులకు ఇచ్చేందుకు బహుమతుల్ని కూడా ఏర్పాటు చేశాం. అంతలో బెలబెలమంటూ పిల్లలు ఎగురుతూ తుళ్ళుతూ సీతాకొక చిలుకల్లా వచ్చి వాలిపోయారు. సరే, ఆ తర్వాత ఏం జరిగిందో కార్యక్రమం చూశాక చెప్తాను. హాయ్, వెల్కమ్ టు సగుస్టుడు తర్మ. సగలు, మన మేకోవర్లో ఎప్పటికప్పుడు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మేకోవర్స్ చూస్తూ ఉంటాం కదా. అలా మన ప్రోగ్రామ్ చూసిన ఒక సఖి తనకి డిఫరెంట్ లుక్ కావాలి అంటూ మనల్ని అప్రోచ్ అయ్యారండి. సో మరి తనకి ఎలాంటి లుక్ కావాలో తన మాటలోనే తెలుసుకుందామా? హలో అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు జయ అండి. ఓకే జయ గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్. ఓకే, సాఫ్ట్వేర్ జాబా? సో మరి మీకు ఎలాంటి లుక్ కావాలి? ఎలాంటి మేకప్ అంటే గుళ్ళల్లోకి, పూజలకి అలాంటి టైంలో వెళ్ళేటప్పుడు ఎలా మేకప్ చేసుకోవాలో తెలీదు. సో నేను మీ టీవీలో మీ సఖీ ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. చూసి మిమ్మల్ని అప్రోచ్ అవుతే ఎలాంటి మేకప్ తెలుస్తుందని చెప్పేసి అప్రోచ్ అయ్యారు. ఓకే జయ, మరి ఈరోజు మనం ఫ్యాంటస్ బ్యూటీ క్లినిక్లో ఉన్నాం. సో మరి మీకు కావాల్సిన ఆ ట్రెడిషనల్ లుక్ రావడానికి మీరు ఎలా రెడీ అవ్వాలి అనుకుంటున్నారో దానన్నింటి గురించి మనం లలితా రెడ్డి గారు అడిగి తెలుసుకుందాం. హలో లలిత గారు. హాయ్ మా. లలిత గారు, తను జయ అండి. తను మన ప్రోగ్రామ్ చూసి మనల్ని అప్రోచ్ అయ్యారు. సో తనకి నోములకి, వ్రతాలకి, అలాగే గుళ్ళకి వెళ్ళేటప్పుడు ఎటువంటి డ్రెస్సింగ్ ఉండాలి, ఎటువంటి మేకప్ వేసుకోవాలి, ఎలాంటి హెయిర్ స్టైల్ అయితే బాగుంటుంది, సో ఇవన్నీ తెలియదట. ఓకే. సో తనకి ఆ లుక్ కావాలి అని కోరుకుంటున్నారు. సో మరి తనకి ఎలాంటి లుక్ అయితే బాగుంటుంది? శ్రీలక్ష్మి, తనది మీడియం కాంప్లెక్షన్. ఓకే. అలానే ఏంటంటే కొంచెం ఆయిలీగా ఉంది ఫేస్. సో దానికి తగ్గట్టుగా మేకప్ చేద్దాము. కొంచెం అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, కాకపోతే షార్ట్ ఫీచర్స్ అన్నమాట, కొంచెం వేవీ హెయిర్. సో మనం తనని డిఫరెంట్గా మార్చేద్దాము. సరేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా. స్టిక్కర్ తీసేద్దాము. ఫస్ట్ ఒకసారి వైప్ చేసేద్దామా, ఏదైనా గ్రీస్ ఉన్నా కానీ నీట్గా వచ్చేస్తుంది. ఓకే. తనది కొంచెం ఆయిలీ ఫేస్ కాబట్టి లిక్విడ్ ఫౌండేషన్ యూస్ చేద్దామా. సో ఇది సెమీ లిక్విడ్ యాక్చువల్గా. సో ఫౌండేషన్ వేయడం అయిపోయిందమ్మా ఆల్మోస్ట్. చూడండి, నీట్గా బ్లెండ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి పౌడర్ మా. లూజ్ పౌడర్ కంటే మామూలుగా ఈ కాంపాక్ట్ పౌడర్స్ బెటర్ మా పర్సనల్ యూస్కి. ప్రొఫెషనల్ యూస్కి అయితే లూజ్ పౌడర్స్ బాగుంటాయి. ఒక్కసారి లైట్గా టచ్ అప్ అనమాట. పౌడర్ అప్లై చేసేసామా. ఇంకా బిందీ పెట్టేద్దాము. షార్ట్గా ఉంటే లాంగ్ బిందీస్ బాగుంటుంది. బ్రాడ్ ఫోర్ హెడ్ అయితే ఎంత లాంగ్ బిందీ అయినా పెట్టుకోవచ్చు. తనది మీడియంగా ఉంది కాబట్టి చక్కగా ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. రౌండ్ బిందీ అయినా పెట్టుకోవచ్చు, ఇలా లాంగ్ బిందీ అయినా పెట్టుకోవచ్చు. సో తర్వాత ఏంటి అంటే ఐబ్రోస్ టచ్ అప్ ఇచ్చేద్దామా. ఫస్ట్ మనం వచ్చేసి ఫౌండేషన్ అప్లై చేసాం, ఆ తర్వాత కాంపాక్ట్ పౌడర్ వేసాం, ఆ తర్వాత ఐబ్రో టచ్ అప్ చేసాం. ఇప్పుడు ఏంటి అంటే ఐ షాడో వేసుకుందామా లైట్గా. అంటే ట్రెడిషనల్ మేకప్ కదా ఇది, దీనికి ఎటువంటి షాడోస్ యూస్ చేస్తారు? మెయిన్ న్యూట్రల్ షేడ్స్ అయితే బాగుంటాయమ్మా. మంచి అంటే మన స్కిన్కి సూటబుల్గా ఉండేవి బ్రౌన్స్, ముఖ్యంగా బ్రౌన్సే బాగుంటాయి. ఓకే. అంటే యాక్చువల్గా మన ఈ లిప్ కూడా పైన కొంచెం బ్రౌన్ షేప్, బ్రౌన్ కలర్లోనే ఉంటుంది. మామూలుగా లిప్స్టిక్స్ కానివ్వండి, ఐ షాడో కానివ్వండి, సేమ్ కలర్ వేసుకోవచ్చు. ఓకే. నీట్ లుక్ ఉంటుంది అనమాట. సో బ్రౌన్ షేడ్ వేసేద్దాము. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఐలైనర్ వేద్దాము.
సో నెక్స్ట్ ఏంటంటే ఐలైనర్ కంప్లీట్ అయిపోయింది కదమ్మా, నెక్స్ట్ మస్కరా వేసేద్దాము. ఓకే. సో లైనర్ చాలా సన్నగా వేశారు. అవునమ్మా. అలాగే మస్కరా కూడా దీనికి అంటే ఇప్పుడు అదే మ్యారేజ్కి వెళ్తుంది అనుకోండి, కొంచెం అన్ని థిక్గా వేసుకోవచ్చు, కొంచెం గ్రాండ్ లుక్తో కనిపించవచ్చు. గుడికి వెళ్ళేటప్పుడు మరీ మేకప్ ఎక్కువ చేసుకోవడం కూడా బాగుండదు కదా, సింపుల్గా కనిపించాలి, మేకప్ లేనట్టే అనిపించాలన్నమాట. మనం అదే ఏదైనా పార్టీకో ఫంక్షన్కో అనుకోండి, ఎంత గ్రాండ్గా రెడీ అయితే కూడా నష్టం లేదు. సో ఫౌండేషన్ అయిపోయింది, మా పౌడర్ వేసాము, ఐ మేకప్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఏంటి అంటే లిప్స్టిక్. ఇది చాలా ఇంపార్టెంట్ మా. మెయిన్ ఏంటి అంటే ఫేస్కి ఒక అందాన్ని తీసుకొచ్చేదే ఇదనమాట. సో లిప్ పెన్సిల్తో ఎప్పుడు అంటే ఇంట్లో వేసుకునే వాళ్ళు కూడా ఏంటి అంటే ఒక వీ షేప్ వేసుకోవాలి మా సెంటర్లో. లిప్ షేప్ ఎలా అన్నా ఉండనివ్వండి, కొంతమందికి ఎండింగ్స్ ఏంటి అంటే గతుకులు ఉంటాయి, అలాంటి వాళ్ళు కూడా లిప్ లైనర్ వేసుకున్నారు అంటే చాలా నీట్గా ఉంటుంది. ఓకే. సో మొత్తం లైనర్ వేసిన తర్వాత మనకి లిప్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. యాక్చువల్గా నేను ఇప్పుడు లిప్ బ్రష్తో వేస్తున్నాను అమ్మా. ఎవరైనా కానీ లిప్ బ్రష్ ఇంట్లో పెట్టుకుంటే లిప్స్టిక్ చాలా ఈజీగా వేసుకోవచ్చు, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. మామూలుగా ఇలా కూడా అప్లై చేసేయచ్చు. కొంచెం ఏంటి అంటే థిక్ లేయర్ వస్తుంది. ఇప్పుడు బ్రష్తో వేసామనుకోండి చాలా పలుచగా వస్తుంది అనమాట. చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. చూడండి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఏదో ఒక కోట్ వేసినట్టు కాకుండా కొంతమంది లిప్స్టిక్ వేసుకుంటే చాలా కాన్షియస్గా ఉంటారు, అలా ఉండాల్సిన అవసరం ఉండదు. ఇది వేసుకుంటే అంటే న్యాచురల్గా ఉండొచ్చు, లిప్స్టిక్ వేసారన్న ఫీలింగ్ లేకుండా ఉండొచ్చు అనమాట. లిప్ మేకప్ అయిపోయిందా, ఇప్పుడు లైట్గా బ్లషర్ కూడా వేద్దాము. ఓకే. యాక్చువల్గా అవసరం అనుకుంటే వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ అని కంపల్సరీ ఏం లేదనమాట. ఓకే. ఇప్పటితో మేకప్ కంప్లీట్ అయిపోయిందా. తర్వాత ఏంటి అంటే హెయిర్ స్టైల్, తర్వాత సారీ. సో తనది వేవీ హెయిర్ అని చెప్పారు కదా, సో తనకి ఎలాంటి హెయిర్ స్టైల్ అయితే బాగుంటుంది? జస్ట్ సింపుల్ హెయిర్ స్టైల్ మా. చూడండి సైడ్ కొంచెం పైకి వేసేసి పిన్స్ పెట్టేద్దాం, ఫేస్ షేప్ నీట్గా తెలుస్తుంది. సో అయిపోయింది మా మేకప్, హెయిర్ కోమింగ్ కూడా అయిపోయింది. వావ్, అంటే మేకప్ చాలా నీట్గా చాలా లైట్గా ఉంది, వేసినట్లు కూడా తెలియట్లేదు, కానీ తన ఫేస్లో గ్లో మాత్రం వచ్చిందండి. రియల్గా చాలా బాగుంది. సో ఇలా ఫంక్షన్స్కి అంటే ఐ మీన్ గుళ్ళకి సింపుల్గా రెడీ అవ్వచ్చు. మేకప్ చేసుకున్నాము కానీ చేసుకున్నట్టు అనిపించట్లేదు. జయ గారు నిజంగా చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చేసిందండి. సో మరి ఈ లుక్ ఎలా ఉందో మీరు చూసుకోవద్దు, మీరు డ్రెస్ చేంజ్ అయిన తర్వాత అలాగే మనకి ఫ్లవర్ సెట్టింగ్ కూడా ఉంది కదా, సో ఫ్లవర్ సెట్టింగ్ డ్రెస్ చేంజ్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు చూసుకుంటే మీకే తెలుస్తుంది. సో మరి ఇప్పుడు డ్రెస్ చేంజ్. వావ్, చాలా బాగుందండి లుక్. అంటే మేకప్ వేసినప్పుడు ఫేస్లో గ్లో అనేది తెలిసింది, కానీ శారీ కట్టుకున్న తర్వాత రియల్గా టోటల్ అపియరెన్స్ కూడా పూర్తిగా చేంజ్ అయింది. తను మన దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే అసలు లుక్కే మారిపోయింది. తెలుగింటి ఆడపడుచు లాగా నీట్గా రెడీ అయ్యారు. సో మేకప్ కూడా వేసినట్టు తెలియట్లేదు, కానీ ఫేస్లో గ్లో అనేది మాత్రం చాలా బాగా వచ్చింది. సో ఇంత సింపుల్గా మేకప్ వేసుకుంటే మనం మేకప్ వేసుకున్నాం అన్నది కూడా తెలియదు. అవును లలిత గారు, జయ గారు ముందు మన దగ్గరికి వచ్చినప్పుడు కన్నా ఇప్పుడు లుక్ చాలా వేరియేషన్ వచ్చింది. అదే సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా రెడీ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్. మీకు కూడా నాకు ఇంత మంచి మేకప్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. సో మరి జయ చాలా హ్యాపీగా ఉందండి, తన లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది, చాలా బ్యూటిఫుల్గా రెడీ అయ్యారు. సో మరి మీకు కూడా బాగా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు కూడా మీ లుక్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవలసిన మా నెంబర్ 040235565540. సో మరి మరో కలర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.